జ్యోతి సినిమా గురించి చెప్పేటప్పుడు స్టోరీ కాంటెక్స్ట్ చెప్పాలి యాక్చువల్‌గా. ఆ కాలానికి చాలా ముందున్న ఆలోచన అన్నమాట. అది ఎట్లా ఉంటదంటే, నేను రేపటి సినిమా మన్నే ఆలోచించి నిన్నే తీశాను అని చెప్పినట్టు ఉంటదన్నమాట అది. ఎందుకు అంటే, ఒక వయసు మళ్ళిన వృద్ధుడిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా సాధారణంగా ముందుకు రారన్నమాట. దానికొక బలమైన కారణం ఉండాలి. అంత త్యాగం ఎందుకు చేయాల్సొచ్చింది? ఇచ్చిన మాట ఎందుకంత ఇంపార్టెంట్ అదొకటి. అంతే కాకుండా ఒక అమ్మాయొచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే, ఒక వృద్ధుడికి కూడా ఆ ఆలోచనని ఒప్పుకోవడానికి 100 అడ్డమొస్తాయన్నమాట. ఎందుకంటే లైక్ అసలెందుకొస్తుంది? ఒక అమ్మాయి నా కూతురు లాంటి వయసున్న అమ్మాయి నా దగ్గరకొచ్చి నన్ను పెళ్లి చేసుకో అని ఎందుకు చెప్తోంది? చెప్పినా కూడా నేను చేసుకుంటానని నోటితో చెప్పేస్తే ఏ సన్నివేశానికైనా లేకపోతే ఆ భావానికి ఒక అర్థం ఉండదన్నమాట. ఇంత వయసున్న అతను ఒక మెచ్యూర్డ్‌గా ఆలోచించాలి బేసిక్‌గా. అంటే నాకెందుకొచ్చేస్తుంది ఇక్కడికి? నేను అడగలే కదా! నేనెప్పుడు దీని గురించి ఆలోచించలేదు కదా! తనెందుకొస్తుంది? దాని వెనకాల ఏ స్వార్థం ఉండుంటుంది? ఇలాంటి చాలా ఆలోచనలు అట్ ద సేమ్ టైమ్ సమాజం ఏమనుకుంటుంది నా గురించి? అసలు ఎందుకు చేసుకోవాలి ఇవన్నీ? చాలా సందిగ్ధావస్థలో ఉంటదనమాట. అప్పుడేంటి అంటే ఫైనల్‌గా తను కాళ్ళు పట్టుకొని నన్ను పెళ్లి చేసుకోండి దయచేసి అన్నప్పుడు మాటలేం మాట్లాడకూడదు. కానీ ఒప్పుకుంటున్నాను. సరే నేనింక చేసుకుంటాను అని చెప్పాలి. ఎలా చెప్పాలి దాన్ని? అన్నప్పుడు అక్కడ దర్శకుడు వాడే సన్నివేశం ఏంటి అంటే నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే మీరు అన్నప్పుడు యెస్, నో ఎట్లాంటి మాటలు చెప్పకుండా కేవలం తల మీద చెయ్యి మాత్రమే పెడతాడు ఆశీర్వదించినట్టు. అంటే నేను నిన్ను స్వీకరిస్తున్నాను అనేదొకటి. ప్లస్ పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఏం చెప్తాము? ప్రమాణం ఎప్పుడు చేస్తాము? తల మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తామనమాట. సో, ఆ డైరెక్టోరియల్ షాట్ ఏంటి అంటే, నేను ఒప్పుకుంటున్నానని నోటితో చెప్పలేదు. వాళ్ళిద్దరి మధ్య పెళ్లి సన్నివేశం చూపించాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే అమ్మాయి తల మీద చెయ్యి పెట్టేశాడు అంటేనే వాళ్ళకు పెళ్లయిపోయిందన్నమాట. సినిమా అన్నది దృశ్య కావ్యం అని చెప్పడానికి. ఈ కాలంలో అంటే మాటలతో నడిపించేస్తాం. లేకపోతే లైక్ కథ కంటే కథనం ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం. ఇలా చాలా చెప్తూ ఉంటాం అన్నమాట. కానీ సినిమా అన్నది దృశ్యమాలిక అని ఎందుకనాలి? అసలు సన్నివేశానికి ఉన్న బరువేంటి? ప్రతి చోట మాటలే అవసరమా? ప్రతి చోట నేపథ్య సంగీతమే అవసరమా? అన్న ప్రశ్నలకి జవాబిచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే సినిమానెప్పుడు దృశ్యంతోనే చేయాలి. కొన్ని విమర్శలుంటాయి కొన్ని సినిమా పైన. ఆ సినిమాలో కథ లేదండి, కథనం లేదండి, కేవలం మాటలతోనే నడిచిపోయింది అని చెప్పేసి. మాటలే రాసుకోవాలంటే సినిమా అక్కర్లేదు. నా ఉద్దేశం ప్రకారం. లేదా పాటల కోసమైతే కూడా సినిమా అక్కర్లేదన్నమాట. సో